ఇదైతే మనకి యూకో బ్యాంక్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ LBO ఏవైతే ఉన్నాయో 250 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 16 జనవరి 2025 స్టార్ట్ అయిందనమాట. ఇంకా 5th ఫిబ్రవరి 2025 ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టేట్ వైజ్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టైప్ దాని ప్రకారం అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గుజరాత్ ఒక 57 ఇలాగ ఉన్నాయి, మహారాష్ట్ర 70, కర్ణాటక కూడా ఉన్నాయి 35, అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 10 మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. మీకు వేరే స్టేట్స్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే అక్కడైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి SCలో ఉన్నాయి, ఇంకా OBCలో ఉన్నాయి, EWSలో ఉన్నాయి, అలాగే URలో కూడాను ఉన్నాయి అనమాట. ఎవరికైతే STలో అయితే లేవు వాళ్ళైతే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ అనమాట. అంటే స్కేల్ 1 స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. మీకు 85,920 రూపీస్ అదొక బేసిక్ స్కేల్ ఆ యొక్క ఇదైతే మీకు ఎలిజిబుల్ అయితే అవుతుంది. దాంతోపాటు మనకి అదర్ ఎలవెన్సెస్ కూడాను ఉంటాయన్నమాట. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి ఏజ్ అనేది 1st జనవరి 2025కి అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మినిమం మీకు 20 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ మధ్య కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అయితే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది జనరల్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే. 2nd జనవరి 1995 అలాగే 1st జనవరి 2005 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక ఈ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక వాళ్ళ యొక్క DOB ఈ 2 డేట్స్ మధ్య ఈ 2 డేట్స్ కలుపుకొని వీటి మధ్య ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా వేరే ఇంక చెక్ చేసుకునే అవసరం అయితే ఉండదు అనమాట. SC ST వాళ్ళకి సంబంధించి 35 ఇయర్స్, అలాగే OBC NCలో వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే 33 ఇయర్స్, అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే 40 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 1st జనవరి 2025కి మీకు కనుక ఎనీ డిగ్రీ ఏదో ఒక డిసిప్లిన్లో మీకు డిగ్రీ కనుక 1st జనవరి 2025 కనుక అయిపోతే మీ దగ్గర ఏదో ఒక పాస్ ప్రూఫ్ ఉంటే మార్క్ షీట్ కానీ PC కానీ ఏదో ఒకటి సరిపోతుంది అనమాట. దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఫీజుకి సంబంధించి SC ST PWD క్యాండిడేట్స్కి 175 అయితే పే చేయాలన్నమాట. ఇంకా అదర్స్కి మాత్రం ఒక 850 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 155 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. 3 అవర్స్ డ్యూరేషన్తో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టీచరింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్, ఇంగ్లీషు, అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్స్కి మీకు 0.25 అంటే 1/4 అయితే తీసేయటం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కింద మన ఎనెక్జోర్ ఇచ్చారు, దాంట్లో అయితే ఉంటుంది. ఇంకా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఎవరికైతే ఎలిజిబుల్లో వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే మీరు 10th ఇంటర్మీడియట్ లెవెల్లో కనుక మీకు ఆ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే కనుక లాంగ్వేజ్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించి ఇక్కడ మనకి అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఉన్నదన్నమాట. అలాగే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేట్ వాటిల్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అక్కడ మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. గతంలో మీరు IBPSకి చేసుకున్నప్పటికీ కూడాను దీనికి మాత్రం ఫ్రెష్గా సెపరేట్గా చేసుకోవాలి రిజిస్ట్రేషను. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. యూకో బ్యాంక్ LBOకి సంబంధించి 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి, ఇంకా అదర్ అప్లోడ్స్, ఇంకా పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫోటో ఐడి మీరు ఏదైతే ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూస్కి వాటికి క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఈ విధంగా మీకు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు.
అయితే కనుక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ బిలో ఉంటే కనుక పూర్తి నేమ్ యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం ఇక్కడే మీరు పూర్తి నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. స్టార్ మార్క్ అయితే లేదనమాట. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తారు. యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ అంటే కరెక్షన్ విండో అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ టైం పైన ఇచ్చిందే కింద అనమాట. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉండి ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే ఆప్షన్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జీమెయిల్ ఏంటనేది ఫ్రెండ్స్. ఇంకా ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ అనమాట. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. బాక్స్లో సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే మనం ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట. ఫోటో సిగ్నేచర్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది. ఇక్కడ మనకి తర్వాత మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అయితే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. బ్రౌజర్ అనాలి. ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఇక్కడికి వస్తుంది అనమాట. అది ఇక్కడ క్యాప్చర్డ్ ఇమేజ్ అంటే మన లైవ్ ఫోటో ఏదైతే ఉందో అదైతే మనం క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ అనాలి. ఇక్కడికైతే వస్తుంది అనమాట రెండో బాక్స్లోకి. సో మేము రెండు కూడా చేయాలన్నమాట. లేకపోతే కనుక ఇదైతే స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఇచ్చారనమాట. సో ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 into 3.5 సెంటీమీటర్స్ 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేసి తర్వాత ఇక్కడ మనం స్కాన్ కూడాను చేసుకోవాలి. ప్లస్ తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇవి స్కాన్ చేసి తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత బ్రౌజ్ అని చెప్పేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంది. దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడాను మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని అంతవరకు మనం స్కాన్ చేసి 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన ఫోటో అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే మనం ఇక్కడ ఫిల్అవుట్ చేయాలి. స్టేట్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు, మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ స్టేట్కి సంబంధించి వచ్చి ఉంటే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అనమాట మనకు వచ్చు కాబట్టి ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఏదైతే ఉందో తెలుగు వచ్చు అని చెప్పేసి పైన సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఎస్ అయితే పెట్టాలి. ఇంకా 10th లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదువుకొని ఉంటే కనుక లోకల్ లాంగ్వేజ్ మీరు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. లేకపోతే కనుక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. కేటగిరీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీనా ఎస్సీ ఎస్టీనా ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఇది మనకు తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్ అవుట్ చేయాలి. లేకపోతే అవసరం లేదు. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి. లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్ట లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ లేకపోతే నో అనమాట. ఇంకా మీకు మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. హిందూ ముస్లిం అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హిందూ ఇస్తే మాత్రం నో అనాలి. లేదంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది అనమాట. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఇన్ విచ్ మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలనుకుంటున్నారు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కానీ ఇందాక చెప్పినట్టు అనంతపురం విజయవాడ గుంటూరు విశాఖపట్నం అయితే వస్తాయి. అలాగే తెలంగాణ ఇచ్చినా కూడాను మనకి ఇక్కడ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నిజామాబాద్ నర్సంపేట్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామ్ జరుగుతుంది. ఒకే ఒక ఎగ్జామ్ అనమాట జరుగుతుంది అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీనికి సంబంధించి 30 సంవత్సరాలు అనమాట అప్పర్ ఏజ్ లిమిట్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ అయితే చేసుకోవాలి. మీ ఏజ్ అనేది 1 January 2025కి చూపెడుతుంది. చెక్ చేసుకోవచ్చు అనమాట. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. అంటే కౌన్లు అనమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. వాళ్ళ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ మేలా ఫీమేలా కూడా మెన్షన్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా విడోరా ఇంకా డైవర్స్లా జ్యుడిషియల్లీ సపరేటెడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్
అడ్రస్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ అది సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది అనమాట. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక 850 రూపీస్ పే చేయాలి లాస్ట్ స్టెప్లో. మిగతా వాళ్ళకి 175 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై చేసుకున్న తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే చెప్పేసి నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇది అదర్స్ ట్యాబ్లో ఈక్యూ కాలం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st January 2025కి మీకు ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ ఆర్ట్స్ అంటే బిఏ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, బీఎస్సీ వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు థర్డ్ ఆప్షన్ అనమాట. ఇంకా అగ్రికల్చర్ మేనేజ్మెంట్ వాటిల్లో చేస్తుంటే కనుక ఈ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇంజనీరింగ్ అలాగే ఏదైనా చేసి ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ లేని బ్రాంచ్ ఇక్కడ అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ ఏంటి అనేది ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ అండ్ ఇదనమాట మీకు మెమోస్ ప్రకారం చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ చేయకుండా దాని ప్రకారం యాజ్ స్టేజ్గా అయితే 2 decimals 2 digits అలాగే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. మీకు కనుక పీజీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. అలాగే ఇక్కడ సపోజ్ బీఈ, బీటెక్ లాంటి ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, బీటెక్. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి వాళ్ళకి మాత్రం ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. లేని వాళ్ళు ఇక్కడ నో పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలీజియస్ అయినప్పటికీ కూడా మీకు కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, లేకపోతే లేదనమాట. ఇంకొక లాంగ్వేజ్ కంపల్సరీగా రీడ్ రైట్ స్పీక్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కూడా మనకి వస్తుంది కాబట్టి రీడ్ రైట్ స్పీక్ చేసుకోవచ్చు. హిందీ కూడా వచ్చి ఉంటే పెట్టుకోవచ్చు. 7 వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత 7 నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఈ స్టెప్లో మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, మిస్టేక్స్ ఉంటే కనుక బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ అని ఉంటుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఓకే చేసుకోలేకపోతే మీకు ఫీజు అనేది వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా చేసుకో. అందుకే మనకి ఇక్కడ ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారనమాట. సెకండ్ టైం అన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఇంప్రెషన్ వేసుకోవచ్చు అనమాట. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో దాని వరకు క్రాప్ చేసుకొని అంతవరకు మీరు స్కాన్ అయితే చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని తర్వాత స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య దీన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ రాసుకోవాలి, కామా పెట్టాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. పేమెంట్ జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక 850 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 175 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో దాని ప్రకారం మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంకా కూడా యూపీఐ, ఇంకా నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ వస్తాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి మనకి 20 February 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, మనకి ఎల్బీఓ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క యూకే బ్యాంక్లో 250 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.